పంజాబ్ ఈజ్ నో లాంగర్ ఏ వీక్ టీమ్, ఇట్ ఈస్ ఎ సీరియస్ కంటెంట్ నో. మనం ఈరోజు పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ చూసినామంటే టాప్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, ప్రప్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ షాజా ఉన్నాడు. లైక్ శ్రేయస్ యాంకర్, ఐ మీన్ హీ విల్ బీ 1 down or 2 down. సో యాంకర్ ప్లస్ కెప్టెన్ ప్రప్సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంష్ షాజా లైక్ దే ఆర్ అగ్రెసివ్. మనం చూసాం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో. మిడిల్ ఆర్డర్లో నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్. వదేరా యంగ్ లెఫ్ట్ హ్యాండర్, శశాంక్ వచ్చేసి క్లచ్ హిట్టర్ మనం చూసాము. స్టోయినిస్ పవర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫినిషర్స్లో శశాంక్ సింగ్, స్టోయినిస్ అండ్ అజ్మిత్లో ఓమర్జీ. లైక్ స్టోయినిస్ వచ్చి 6th ప్లేస్లో అలా వస్తున్నాడు. లాస్ట్ సీజన్ పీబీఎస్ సక్సెస్కి మెయిన్ రీజన్ వీళ్ళు ఫినిషర్స్ స్టోయినిస్, శశాంక్ సింగ్ అండ్ అజ్మిత్లో ఓమర్జీ హూ యూస్డ్ వే లైక్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. మనం ఓవరాల్ ఆల్రౌండర్స్ చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఓమర్జీ, శశాంక్ సింగ్, కూపర్ కాన్లీ, రీసెంట్గా యాడ్ అయ్యాడు ఆస్ట్రేలియన్ సూపర్ స్టార్ ముషీర్ ఖాన్. లైక్ పీపీకే స్ట్రాటజీ క్లియర్, ఆల్రౌండ్ హెవీ స్క్వాడ్. లైక్ మోస్ట్ ఆఫ్ ది డేస్ ఫాలో అవుతున్న సేమ్ లాజిక్, బట్ వీళ్ళు కూడా అదే. పేస్ అటాక్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గ్యూసన్, యాష్ ఠాకూర్, వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ జేవియర్ బ్యార్లెట్. స్పిన్ అటాక్ యుజ్వేంద్ర సింగ్ చహల్, ప్రవీణ్ దుబే, హర్ప్రీత్ బార్. అండ్ మన న్యూ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ చూసుకుంటే వీళ్ళున్న టీం అన్నింటిలో ప్రియాంష్ షాజా, ముషీర్ ఖాన్, సూర్జా సిండే అండ్ హర్నూర్ సింగ్. PBKS is investing in some of the Indian core recently. They have developed all of them, Shashank Singh and also the Prabhsimran Singh and Priyansh Sharja and Harpreet Baar. సో వీళ్ళందరినీ బాగా లైక్ ఫ్యూచర్ సూపర్ స్టార్గా తయారు చేస్తున్నారు. వాళ్ళ స్ట్రెంత్ చూసుకుంటే మోస్ట్ ఇంప్రూవ్డ్ టీమ్ ఆఫ్టర్ 2025 ఫైనల్కి రీచ్ అయ్యారు. లైక్ కాన్ఫిడెన్స్ పీక్లో ఉంటుంది. స్ట్రాంగ్ ఆల్రౌండర్ స్కోర్, స్టోయినిస్, జాన్సన్, హ్యాన్సన్, ఓమర్జీ. స్ట్రాంగ్ ఆల్రౌండింగ్ కోర్ ఉంది. స్టోయినిస్, జాన్సన్, ఓమర్జీ బ్యాటింగ్ బౌలింగ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలైట్ స్పిన్ అటాక్ ఉంది. చహల్ ఎడిషన్, వికెట్ టేకింగ్ మిడిల్ ఓవర్స్. లైక్ మనకు తెలుసు చహల్ లైక్ హూ ఈజ్ ఎ ప్రూవ్ అండ్ స్పిన్నర్ ఇన్ ద ఐపీఎల్. పవర్ హిట్టర్స్ ఉన్నారు మిడిల్ అండ్ డెత్లో. శశాంక్, స్టోయినిస్ లాస్ట్ ఓవర్లో లైక్ మ్యాచ్ ఫ్లిప్ చేసేస్తారు కంప్లీట్గా. సో వీక్నెస్ వచ్చేసి టాప్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ. ప్రప్సిమ్రాన్ సింగ్ మ్యాక్సిమం 20s 30s 40s 20s 30s 40లో ఉంటాడు. ప్రియాంష్ షాజా అంతే, మోస్ట్లీ సింగిల్ డిజిట్స్, డబుల్ డిజిట్స్ 20s 30sలో ఉంటాడు. చూడాలి. శ్రేయస్ వచ్చేసి యాంకర్, స్ట్రైక్ రేట్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు టాప్ ఆర్డర్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మోస్ట్లీ ఆన్ ఫినిషర్స్. ఇది ఒక వీక్నెస్. ఇంకో వీక్నెస్ చూసుకుంటే పేస్ అటాక్స్ లైక్ స్లైట్లీ ఇన్కన్సిస్టెంట్గా ఉంది వీళ్ళ పేస్ అటాక్. టూ మళ్ళీ ఆల్రౌండర్స్ ఉంటే ఆల్వేస్ రోల్ కన్ఫ్యూజన్, అదే ప్రాబ్లం ఉంది వీళ్ళకి. ఆపర్చునిటీస్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఇంపాక్ట్, ఆల్రెడీ ప్రూవెన్ లీడర్. పీపీకేఎస్ని టైటిల్ కంటెండర్గా మార్చవచ్చు. సో ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే ప్రియాంష్ షార్జా బ్రేక్అవుట్ సీజన్ కూడా కావచ్చు. సో తను ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ సరిగ్గా ఆడితే అలా ఉంది తన పర్ఫార్మెన్స్. ఇప్పుడు కంప్లీట్గా ఆడాడంటే లైక్ యూ విల్ బే ఎక్స్ ఫ్యాక్టర్ ఆల్సో. చహల్ కంబ్యాక్ సీజన్, న్యూ టీమ్ మోటివేషన్, వికెట్ టేకింగ్ సీజన్ పాసిబిలిటీ. ఫస్ట్ టైటిల్ ఐపీఎల్ ఛాన్స్, పీబీకే హిస్టరీలో టైటిల్ లేదు. సో అదొక ఆపర్చునిటీ అనుకోవాలి. థ్రెట్స్ చూసుకుంటే ఫెర్గ్యూసన్ అవైలబిలిటీ ఇష్యూ ఉంది. మెయిన్ పేస్ వెపన్ మిస్ అయితే బౌలింగ్ వీక్ అవ్వచ్చు. సో మోస్ట్లీ ఆల్రెడీ తను ఫస్ట్ ఫ్యూ వీక్స్ అవైలబుల్ లేడు. సో వచ్చాక కూడా ఏదైనా ఇంజురీ అయిందంటే మాత్రం ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రెజర్ ఉంది ఆఫ్టర్ 2025 సక్సెస్. ఫైనల్ రీచ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్ డబుల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్కన్సిస్టెన్సీ హిస్టరీ, పీబీకేస్ హిస్టారికల్లీ అన్స్టేబుల్ టీమ్. అంత టీం బాగున్నా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్ ఉంటుంది. స్ట్రాంగ్ టీమ్స్ లైక్ ఈ నాకౌట్స్లో లైక్ బిగ్ మ్యాచెస్లో ఎగ్జిక్యూషన్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ వచ్చాక అది మనం అబ్జర్వ్ చేయలేదు. బట్ దట్ పీబీకేఎస్ టీమ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్. నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి పాయింట్స్ టేబుల్లో 3rd నుంచి 6th పొజిషన్లో అనుకున్నాను. ఒక లైన్లో చెప్పాలంటే లైక్ పీబీకేఎస్ ఫైనల్లీ లుక్స్ లైక్ సమ్ టీమ్ దట్ నోస్ హౌ టు విన్. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ పాస్ట్ 1 or 2 years. They are looking very strong. They reached the final. Now they are also contenders. వాళ్ళ సింపుల్ బ్రేక్డౌన్ చూస్తే బ్యాటింగ్ టాప్ 5లో ఉంది. పేస్ అటాక్ చూస్తే యావరేజ్, స్పిన్ టాప్ 3 ఆల్ ఐపీఎల్ టీమ్స్. బ్యాలెన్స్ చేసి వెరీ స్ట్రాంగ్ ఉంది బ్యాలెన్స్గా చూసుకుంటే. లైక్ సో ఇది నా రివ్యూ. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కమెంట్స్లో తెలియజేయండి మీ ఒపీనియన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.